ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ కాదు, అది పక్కా ప్లాన్డ్గా జరిగిన హత్య అని క్రైస్తవ సమాజం అందరిలోనూ అనుమానం ఉంది. ఆ ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగింది అని ప్లేస్ ఆఫ్ అఫెన్స్ చూపెడుతున్నారో ఆ అఫెన్స్ దగ్గర ఆ సన్నివేశం జరిగిన చోటుకు వెళ్ళి చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది హత్య అని అర్థమవుతుంది. చనిపోయి ఉన్నటువంటి మనిషి మీద బుల్లెట్ బైక్ పూర్తిగా ఎక్కించి పడుకోబెట్టారు. ఒక యాక్సిడెంట్లో అది అసలు జరిగే అవకాశమే లేదు. రెండవది, రోడ్డు మీద నుంచి మనిషి పడిపోయాడు, చనిపోయాడు అని చెప్తున్నారు. అదేమీ లోయ కాదు, అక్కడేమీ గుట్టలు లేవు. పోనీ తలకేదైనా బలమైన గాయం తగిలింది అని అంటానికి హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు. చనిపోయిన తర్వాత కూడా హెల్మెట్ అలాగే ఉంది. పోనీ పడిపోయిన వ్యక్తి దేనికి తగిలాడు అని చెప్పడానికి అక్కడ ఒక చిన్న రాయి కూడా లేదు. కొట్టినటువంటి ఆ మనిషి ఎక్కడైతే పడిపోయాడో అక్కడ విరిగిపోయి రక్తం అంటిన కర్రలు ఉన్నాయి. ఆ మనిషిని స్పష్టంగా అక్కడ ఎవరో కొట్టారు అన్న విషయం ఎల్కేజీ చదువుకునే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఏ సీసీటీవీ ఫుటేజ్ని అయితే పోలీసులు చూపిస్తున్నారో అందులో దుమ్ము పైకి లేసినటువంటి సన్నివేశాన్ని చూపిస్తున్నారు తప్ప బండి వచ్చింది కనబడట్లేదు, ఇంకో బండి వచ్చి దాన్ని గుద్దింది కనబడట్లేదు. ఇప్పుడు ప్రధానమైన విషయం ఏంటంటే ఆ మనిషిని ఎవరో పాస్టర్ గారిని పెదాల మీద నరికారు, ఆయన్ని లేదా కర్రతో కొట్టారు ఒకటి. రెండవది, భుజం మీద రాడ్డుతో కొట్టినట్లుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మూడవది, తొడ దగ్గర కాలిపోయినటువంటి మార్క్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. సైలెన్సర్ షర్ట్ మీద ఏమంటారు షూ ప్రింట్స్ ఉన్నాయి, కాళ్ళతో తనిన ప్రింట్స్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆ డిస్టెన్స్కి ఆ ప్రమాదానికి ఒక మనిషి చనిపోయే అవకాశమే లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రవీణ్ అన్న వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి మీ అమ్మాయిని చంపేస్తాం, ఇక్కడ పోస్ట్ మార్టం వద్దు, ఏమొద్దు, మర్యాదగా తీసుకొని వెళ్ళిపోండి అని బెదిరింపులు జరిగాయని మాకు అత్యంత కీలకమైన నమ్మకమైన సమాచారం మా దగ్గర ఉంది. ప్రవీణ్ అన్న కూడా చనిపోవడానికి దాదాపు ఒక నెల ముందు నుంచి మన బిడ్డకి ప్రమాదం ఉంది, ఈ బిడ్డను అమెరికా తీసుకెళ్ళాలి అని చెప్పి ఆయన మాట్లాడారు అని మేము విన్నాం. ఆ బిడ్డని టార్గెట్ చేశారు అన్న ఉద్దేశంతో ఇప్పుడు కట్టుకున్న భర్త చనిపోయిన తర్వాత ఒక ఆడబిడ్డ ఎంత డిప్రెషన్లో ఉంటుందో చూడండి. ఈ రాష్ట్రంలో మహాకూటమి ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక అధికార ప్రతినిధి డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేసి ఇది యాక్సిడెంటే, డెడ్ బాడీని తీసుకొని వెళ్ళిపోండి, కేసులు వద్దు ఏమొద్దు అని ఎలా చెప్తారు నేను అడుగుతూ ఉన్నా. ఇవాళ ఇది ఎంత దారుణం. ఇది ఒక ఎమ్మెల్యే రాలా బాధ్యత లేదా, ఓ మంత్రి రాలా బాధ్యత లేదా, డిప్యూటీ సీఎం పవన్ గారైనా కనీసం పరిశీలించవచ్చు కదా. ప్రవీణ్ పగడాల గారు ఒక నార్మల్ పర్సన్ కాదు. ఆయన క్రైస్తవ సమాజం మొత్తానికి గొంతులాగా నిలబడినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏమంటున్నారు బయట అంటే 2027లో జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి క్రైస్తవులకు సంబంధించినటువంటి తలల్ని తీసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అందులో భాగంగానే ప్రవీణ్ గారిని అడ్డు తప్పించారు. తర్వాత చాలా తలలు ఎగుస్తాయని బయట అంటున్నారు.